మీ అందరికీ తెలుసు మన ఎన్ఆర్ఐ బిడ్డ ఝాన్సీ రెడ్డి గారు. థ్యాంక్ యూ అక్క. జస్ట్ నౌ షీ కేమ్. అండ్ తను వచ్చి యశస్విని రెడ్డి గారు పాలకుర్తి ఎమ్మెల్యే, తను యంగ్ అంటే ఇలాంటి యంగ్ జనరేషన్ పాలిటిక్స్లో వచ్చి మేము కూడా సక్సెస్ అవుతామని మా ఎన్ఆర్ఐ అందరికీ కూడా వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా రాబోయే ఉమెన్ రిజర్వేషన్లో ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చిన ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు అండ్ పాయల్ శంకర్ గారు, అదర్ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. అండ్ యశస్విని గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ రావడం ఆనందంగా ఉంది. ఎన్ఆర్ఐస్ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ తెలిసిన విషయమే, ఎన్ఆర్ఐస్ ఎంతో సేవ చేస్తారు. అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ కూడబెట్టుకున్న డబ్బును ఇక్కడ స్వదేశానికి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు. ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్తమ్మ 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకి కావాల్సింది నమ్మకం, పనులు చేయడం. మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను వచ్చి నెల రోజులకే గెలిచిన కాబట్టి. మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఏర్పడ్డది. ఇంకా యూత్ కూడా అంటున్నా, తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా. అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెషర్ పెరిగే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యశస్విని గారు. ఇక్కడ చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో అందరు అయినో టైం తీసుకుంటున్నాము, బట్ ఎందుకంటే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ టైంలో కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంత టైం కేటాయిస్తున్నందుకు ప్లీజ్ బీ పేషెన్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ పర్సనలీ. సో నెక్స్ట్ యాక్చువల్లీ నేను ఈ ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు పర్సనల్గా చాలా కనెక్ట్ అయింది రాకేష్ రెడ్డి అన్నకి. నేను పర్సనల్గా వెళ్ళి కనెక్ట్ అయినప్పుడు తన ఫైరింగ్ చూశాను. 700 మంది అమ్మాయిలకు ఒక బాత్రూమే ఉంది అని చెప్పి తను ఫైట్ చేస్తున్న విధానం, తన వల్ల సమాజం మొత్తం తెలవడం, నిజంగా మన ప్రజాప్రతినిధులు ఇన్ని సంవత్సరాలు పాలిస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి అని చెప్తున్నాను ధైర్యంగా. వారికి 700 మంది అమ్మాయిలకు ఒక బాత్రూమ్ ఉన్న సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న లెక్చరర్స్ ఏం చేస్తున్నారు, లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక లీడర్ వచ్చి తను ఫైరింగ్గా దాన్ని బయట ప్రపంచానికి తీసుకొచ్చినట్టే ధన్యవాదాలన్నా. మీలాంటి వాళ్ళు ఈ ఇన్స్పిరేషన్ ముందుకు సాగించాలన్నా. సో దయచేసి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.